భారత రెజ్లర్ బజరంగ్ పునియా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆ అవార్డును ప్రధాని మోడీకి ఇచ్చేందుకు వెళ్తున్న అతన్ని పోలీసులు అడ్డుకున్నారు. తాము ఎవరి మీదైతే పోరాడామో తిరిగి వాళ్లే పదవిలోకి రావడం బాధేస్తోందన్నారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా మానసికంగా వేధించిన బ్రిజ్భూషణ్కి వ్యతిరేకంగా ఇన్నాళ్లు కొట్లాడామన్నారు పునియా. తాము చేసిన పోరాటానికి విలువ లేనప్పుడు పద్మశ్రీ కూడా అవసరం లేదని చెప్పారు. मैंने पहले भी बताया था, बहन बेटियों की लड़ाई लड़ रहे थे। जो सम्मान हमें देश ने दिया है उस सम्मान के साथ मुझे लगता है कि हम वो बेटियों को वो सम्मान नहीं दिला पाया, तो मुझे लगा कि मैं इस सम्मान का हकदार नहीं हूँ, इसलिए वापस करने आया था। लेकिन बात भाई प्रशासन की भी ठीक है, मैंने कोई अपॉइंटमेंट नहीं ली थी मिलने की, और उनका इतना बिजी शेड्यूल रहता है प्रधानमंत्री जी का, तो ऐसे कोई भी आदमी नहीं मिल सकता। రెజ్లింగ్ సమాఖ్య కొత్త అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నిక కావడంపై సాక్షి మాలిక్, వినేష్ పొగట్, బజరంగ్ పునియా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే సాక్షి మాలిక్ ఆటకు గుడ్ బై చెప్పారు. భారత రెజ్లర్ బజరంగ్ పునియా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకిచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆ అవార్డును ప్రధాని మోడీకి ఇచ్చేందుకు వెళుతున్న అతన్ని పోలీసులు అడ్డుకున్నారు. తాము ఎవరి మీద అయితే పోరాడామో తిరిగి వాళ్లే పదవిలోకి రావడం బాధిస్తోందన్నారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా మానసికంగా వేధించిన బ్రిజ్భూషణ్కి వ్యతిరేకంగా ఇన్నాళ్లు కొట్లాడామన్నారు పునియా. తాము చేసిన పోరాటానికి విలువ లేనప్పుడు పద్మశ్రీ కూడా అవసరం లేదని చెప్పారు. రెజ్లింగ్ సమాఖ్య కొత్త అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నిక కావడంపై సాక్షి మాలిక్, వినేష్ పొగట్, బజరంగ్ పునియా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే సాక్షి మాలిక్ ఆటకు గుడ్ బై చెప్పారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ విజయం సాధించారు. మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణలతో బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ పదవి కోల్పోవడంతో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన సంజయ్ సింగ్ మాజీ అధ్యక్షుడైన బ్రిజ్భూషణ్కు అత్యంత సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి. మొత్తం 47 ఓట్లకు 40 ఓట్లు సంజయ్ సింగ్కు పడ్డాయి. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష ఎన్నికల్లో కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ రెజ్లర్ అనితా షియోరాన్ను ఓడిపోయారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి. సంతోష్, నిన్న జరిగిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల్లో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికయ్యారు. అయితే సంజయ్ సింగ్ ఎన్నికను రెజ్లర్లంతా వ్యతిరేకిస్తున్నారు. నిన్న ఇప్పటికే రెజ్లర్ సాక్షి మాలిక్ కూడా రిటైర్మెంట్ ప్రకటించింది. తన షూస్ ను టేబుల్ పై పెట్టి ఏడుస్తూ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని కూడా ప్రకటించింది మీడియా ముందు. అయితే ఈ రోజు మరొక రెజ్లర్ కూడా తను కంప్లీట్ గా తనకు వచ్చినటువంటి పద్మశ్రీను వెనక్కి ఇచ్చేస్తున్నానని చెప్పి కూడా ట్వీట్ చేశారు. తనకి ఇచ్చినటువంటి పద్మశ్రీను ప్రధానికి ఇస్తున్నానని చెప్పి బజరంగ్ పునియా ప్రకటించాడు. సో నిన్న సాక్షి మాలిక్, ఈ రోజు బజరంగ్ పునియా ఇద్దరు వ్యతిరేకించారు. అయితే మొత్తంగా సంజయ్ సింగ్ అనే వ్యక్తి బ్రిజ్భూషణ్ కు ముఖ్యంగా అనుచరుడు. అలాంటి వ్యక్తిని అంటే బ్రిజ్భూషణ్ కు వ్యతిరేకంగా మేము 43 రోజుల పాటు రోడ్డెక్కి నినదించినటువంటి మేము మహిళా రెజ్లర్లను లైంగికంగా మానసికంగా వేధించినటువంటి బజరంగ్ వ్యతిరేకంగా మేము ఈ రోజు రోడ్డెక్కి నినదిస్తుంటే అలాంటి వ్యక్తి అనుచరుడైనటువంటి సంజయ్ సింగ్ ను ఈ రోజు ఏ విధంగా అధ్యక్ష పదవికి ఎన్నిక చేస్తారు అనేది రెజ్లర్ల నుంచి ముఖ్యంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మరింత రెజ్లర్లు ఏమైనా ముందుకొస్తారా అనేది చూడాలి. నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తం 47 ఓట్లు ఉండగా 40 ఓట్లతో సంజయ్ సింగ్ భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. సంజయ్ సింగ్ కు వ్యతిరేకంగా ఉన్నటువంటి అపోనెంట్ గా నిలిచినటువంటి అనూష కూడా ఒక రెజ్లర్ 2010 కామన్వెల్త్ గేమ్స్ లో కూడా అనూష గోల్డ్ మెడల్ సాధించింది. అంటే మహిళల పైన లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బ్రిజ్భూషణ్ కు వ్యతిరేకంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నిక కావడం, అందులోనూ బ్రిజ్భూషణ్ అనుచరుడైనటువంటి సంజయ్ సింగ్ తన అపోనెంట్ గా నిల్చున్నప్పటికీ రెజ్లర్లంతా కూడా, మిగతా అసోసియేషన్ సభ్యులంతా కూడా సంజయ్ సింగ్ కే మద్దతు పలికారు. సంజయ్ సింగ్ కు 40 ఓట్లు పడగా అనూషకు కేవలం 7 ఓట్లు మాత్రం పడడానికి కూడా రెజ్లర్లు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారంటే రెజ్లర్లకి ఇంత స్థాయిలో అన్యాయం జరుగుతున్నా కూడా ఈ రోజు రెజ్లర్లను, మహిళా రెజ్లర్లను లైంగికంగా మానసికంగా వేధిస్తున్నా కూడా అలాంటి వ్యక్తికే ఈ రోజు
పట్టం కట్టారు అని చెప్పి రెజ్లర్లు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. నిన్న సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఈ రోజు బజరంగ్ పునియా తనకు ఇచ్చినటువంటి పద్మశ్రీని వెనక్కి చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. మరి వీళ్ళిద్దరితో పాటు మరికొంతమంది రెజ్లర్లు ఏమైనా మద్దతు పలుకుతారా లేదా అనేది చూడాలి సంతోష్.